హలో అండి, ఇది మా రామేశ్వరం ట్రిప్. రామేశ్వరం చేరగానే ఎర్లీ మార్నింగ్ లేచిపోయి సముద్రం ఉంటుందండి. రాముడు ధనస్సు పెట్టి అలలు ఆపిన సముద్రం రామేశ్వరంలోనే ఉంటుంది. ఆ రామేశ్వరం సముద్రంలో స్నానం చేసేసి స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాలి. స్ఫటికలింగ దర్శనం 5 to 6 మాత్రమే తీసి ఉంటుందన్నమాట. 5 to 6 అయిపోయాక, దర్శనం అయిపోయాక 22 బావుల్లో స్నానం చేయాలి. స్నానం చేసాక మనం ఇంటికి వచ్చేసి స్నానం అది చేసేసి జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఈ మధ్య టైంలో అని మనకి లేట్ అయిపోతే మధ్యలో భోజనం చేసేసాం అనమాట. బ్రాహ్మణ సత్రంలో చేసేసి దర్శనానికి వెళ్ళాం. జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నాక జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి అయితే 3000 వరకు టికెట్ ఉంటే గోత్రనామాలతో పూజలు చేసేసి దగ్గరికి తీసుకెళ్తారు. దర్శనం చేసుకోవడానికి అయితే 100 రూపాయల టికెట్ ఉంటుంది. అది తీసుకుని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక బయట చిన్న మార్కెట్ ఉంటుందండి. అదే గవ్వలతో చాలా డిజైన్స్ వెరైటీస్గా మనం హోమ్ డెకరేట్స్ అన్నీ ఉంటాయి. ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అవి కొంచెం చూసుకొని రావచ్చు. మనకైతే ఇక్కడ దొరకవు అలాంటివి. తర్వాత ఏమో ఇక్కడి నుంచి రామేశ్వరంలో దర్శనం అది అయిపోయాక ఇక్కడి నుంచి మనమేమో ధనుష్కోటికి వెళ్ళాలి. మనకి ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీశైలం ఒకటి ఉంది. మా రామేశ్వరం అంటే స్పెషల్ అనమాట. సంపూర్ణ యాత్ర కావాలంటే కాశీ రామేశ్వరంకి అక్కడ మట్టి ఇక్కడ నీరు అక్కడ అని ఏదో చెప్తూ ఉంటారు. అయిపోయిందండి. ఆ రామేశ్వరం నుంచి మనం ధనుష్కోడికి బయలుదేరాం. ధనుష్కోడికి వెళ్తుండగా మధ్యలో అయితే మనకి రావణాసుడు వధ తర్వాత, రావణాసుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత విభూషణుడికి రాముడు పట్టాభిషేకం చేసిన ప్లేస్ అంట ఇది. ఇది కూడా చూసాము. మనకి రామేశ్వరం నుంచి ధనుష్కోడికి వెళ్ళడానికి 1800 నుంచి 2000 వరకు మనకి క్యాబ్ వాడు తీసుకుంటాడు, ఇవన్నీ చూపించడం కోసం అని చెప్పేసి. అలా మేము టికెట్ చేయించుకొని తీసుకెళ్ళాం. ఈ దర్శనం కోదండరామస్వామి దర్శనం అయిపోయాక మనం ధనుష్కోడికి వెళ్తుంటే మధ్యలో రూట్ అయితే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ సీనరీస్ అనమాట. అటుపక్కేమో మనకి ఒక పక్కనేమో సముద్రం అలలతో ఉంటుంది, ఒక పక్కేమో అలలు లేకుండా ఉంటుంది. ధనుష్కోడి వచ్చేసామండి. ధనుష్కోడి అంటే రాముడు ధనస్సు ఎత్తిన ప్లేస్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనకి లాంగ్లో శ్రీలంక కనిపిస్తుంది. ఇక్కడే కదా మనకి తేలే రాళ్ళు, రాముడు యొక్క బాణానికి రాళ్ళన్నీ నీటి మీద తేలుతాయి అన్నమాట. ఆ నీటి మీద తేలే రాళ్ళు మనకి రహదారి అది అంతా కనిపిస్తుంది. కానీ ఇదైతే మనం దగ్గరికి వెళ్ళి చూడలేము, మధ్యలో ఉంటుందన్నమాట. అందువల్ల మనం దగ్గరికి వెళ్ళినది ఒకసారి ఫ్లడ్స్ వచ్చి మునిగిపోయిందని చెప్తున్నారు. అందువల్ల అక్కడ వరకు వెళ్ళాం, కానీ లాంగ్లో మాత్రం మనకు కనిపిస్తుంది. ధనుష్కోడి నుంచి రామేశ్వరం రిటర్న్ అయిపోయాక రామేశ్వరం నుంచి మధుర మీనాక్షి టెంపుల్కి మధుర వెళ్తాం అనమాట. అది కొంచెం డిస్టెన్సే అనుకోండి, అయినా సరే ట్యాక్సీలో వెళ్ళిపోయాం. మధ్యదారిలో నటరాజస్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ నటరాజస్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇందులోనే సముద్రం మీద తేలే రాళ్ళు మనం ఈ గుళ్ళో చూడొచ్చు. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అదే కాకుండా ఈ మధ్యలో నేను వీడియో మిస్ అయ్యాను. అబ్దుల్ కలాం గారి హౌస్ కూడా మనం చూడొచ్చు. అబ్దుల్ కలాం గారి మ్యూజియం కూడా ఉంటుంది. అవి కూడా దర్శనం చేసుకొని రావచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.